హాయ్ అండి, ఈరోజు ఈజీగా అరగంటలోనే రెడీ అయిపోయే రవ్వ లడ్డు ఎలా చేయాలో మా తీరులో మీకు చూపిస్తాను. వచ్చేయండి. ఇగోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఇగోండి 1/2 కేజీ రవ్వ తీసుకున్నాను, 1/2 కేజీ పంచదార, 1 కప్పు కొబ్బరి తురుము, మనకు కావాల్సినన్ని జీడిపప్పు, కిస్మిస్, పంకిన్ సీడ్స్, నెయ్యి మనకి వేపుకోవడానికి సరిపడగా అంటే నేను 1 కప్పు తీసుకున్నాను, 4 యాలక్కాయలు, 1 గ్లాస్ పాలు. ఓకేనండి. ఇవి ఎలా వేపుకోవాలో మీకు చూపిస్తాను. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందాం. కిస్మిస్ వేసేద్దాం, పంకిన్ సీడ్స్ కూడా వేసేద్దాం. కలర్ వచ్చాయి కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. మరలా 1 స్పూన్నర నెయ్యి వేసుకొని కొబ్బరి కూర వేసుకుందాం. ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చి ఇలా పొడి పొడిగా అయితే సరిపోతుంది. ఇగోండి వేయించుకున్నవన్నీ కూడా ఈ బేషన్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు యాలకుల పౌడరు, పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు నేను గ్లాస్ పెట్టుకున్నాను అనేసి ఈ గ్లాస్తో మొత్తం వేసుకొని నేను 1 అర గ్లాస్ వేసుకొని రవ్వకంతటికి కూడా ఈ పాలు పట్టేలాగా కలుపుకుంటాను. ఇలా కలుపుకొని ఒక 3 మినిట్స్ అలాగా వదిలేయాలన్నమాట. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది కదా, చూసారా బాగా మగ్గింది. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా లడ్డూలు చేసేసుకుందాం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అండి. ఇది ఒక్క చేత్తో ఇలా చేసేసుకోవచ్చు. ఇవ్వండి లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయి, నాకైతే 1/2 కేజీకి మొత్తం 23 అయ్యాయి. ఇలా చేసుకొని 1 గంట సేపు ఆరబెట్టుకొని అప్పుడు తింటే చాలా బాగుంటాయి. చూసారా ఎలా స్మూత్గా విడుతున్నాయో. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.